గుండారం గ్రామం ఈరోజు పాఠశాల ప్రాంగణం ఒక్కసారిగా పండుగ వాతావరణంలో మెరిసిపోయింది. కారణం మన చిన్నారులు ఎంతో ప్రేమగా చేసిన బాలలం మేం బాలలం పాట ఆవిష్కరణ. విద్యార్థుల సృజనాత్మకత, ఉపాధ్యాయుల అంకితభావం ఇవి కలిసిపోయినప్పుడు ఎలా ఉంటుందో ఈ వేడుక చూసిన వారందరూ అనుభవించారు. కార్యక్రమానికి విచ్చేసిన మండల విద్యాధికారి మహతీలక్ష్మి గారు చిన్నారులను చూసి ఆనందంతో మురిసిపోయారు. నేటి పిల్లలే రేపటి పౌరులు, వీరు ఎదగడానికి మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఎంతో విలువైందని పేర్కొన్నారు. మన చిన్నారులు చేసిన నృత్యం, వారి అమాయకమైన చిరునవ్వులు, ఆ పాటలో దాగి ఉన్న ప్యూర్ ఎనర్జీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాయి. పాట రచయిత ఉండ్రాళ్ళ రాయేశం మాట్లాడుతూ, పిల్లలు ఎంత నిర్మలమైన హృదయంతో ఉంటారో అలాంటి బాలల కోసం ఇంకెన్నో మంచి పాటలు రాస్తారని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ళ తిరుపతి శ్రీనివాస్, అలాగే ఉపాధ్యాయులు రామంచ రవీందర్, చౌడవరం తిరుపతి, రాజేందర్, తిరుమలేష్, సంధ్యారాణి, అనిత, శిరీష, హరీష్, శ్రీనివాస్, చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కలిసి ఈ కార్యక్రమానికి విశేష స్పందన ఇచ్చారు. అన్నట్టు ఈరోజు విడుదలైన బాలలం మేం బాలలం వీడియో చిన్నారుల ప్రతిభకు అద్దం పడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు అనేటప్పటికీ మనకి ఎంతైతే మన భాష పట్ల అనురాగం ఉంటుందో, మంచి ఆత్మీయత భావం కలుగుతుంది. మ్యూజిక్ పట్ల కూడా అది యూనివర్సల్ మ్యూజిక్, ఏ భాష అయినా కానివ్వండి ఆస్వాదిస్తాం. అది మన మాతృభాషలో ఉంటే ఇంకా ఎక్కువ ఆనందం. మన పాఠశాలకు ఇచ్చినటువంటి ఉండ్రాళ్ళ రాజేశం సార్ గారికి, అలాగే కంది రాజు గారికి, అలాగే ముఖ్యంగా మన మండలంలో ఈ పాఠశాలకి సహకారం అందిస్తున్నటువంటి మన తిరుపతి సార్ గారికి పేరు పేరున మనందరి తరఫున కదరా నాన్న మనకి అవకాశం ఇచ్చిన మనందరి తరఫున చెప్పడంతో మన బాలలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. కాబట్టి పేరెంట్స్ కూడా మ్యూజిక్ పట్ల, చదువు పట్ల విద్యార్థుల కాన్సన్ట్రేషన్ పెంచడానికి ఇంట్లో కూడా మ్యూజిక్ పెట్టవచ్చు. అందరూ కూడా తెలంగాణ అంటే మట్టిలో సంస్కృతి. మనం బతుకమ్మను పూజిస్తాం, చెట్టు పుట్టకు పూజ చేస్తాం, దుర్గమ్మ మైసమ్మని ముక్కుతాం. అలాంటి కల్మషం లేనటువంటి చిన్నారులు మీరు ఖచ్చితంగా చదువుకుంటానే ఎదుగుతారు. అందుకు మన రమేష్ సార్ ఉదాహరణ. ఇట్టి మట్టి బిడ్డలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా రానివ్వాలి. అవసరమైతే యాన్యువల్ డే కోసం 2 కాకపోతే 3 పాటలు రాద్దాం, విజయవంతం చేసుకుందాం. ఏది ఏమైనా చక్కని వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు